ఒకసారి చుట్టూ చూస్తారా మా ఇంటి ఎట్లా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది కదా, కుళ్ళొస్తుంది కదా, ఏంటి ఇంత ప్రశాంతంగా ఉందని దిష్టి పెట్టమంటుంది. రండి లోపలికి, మీకు రూమ్ టూర్ చూపిస్తాను. సైడ్ ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది అనమాట. ఇది ఎవరు గెస్ట్ చేయలేరు, ఐదు దాంట్లో పెట్టారు. ఈ డోర్ చూస్తే మొత్తం సామాన్లన్నీ ఇందులోనే ఉంటాయి. ఎక్కలేడి ఎవ్వరం అంతా ఈడే ఉంటుంది. మాకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అన్నీ ఇందులో పడేస్తాం. స్టెప్స్ కింద ప్లేస్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇట్లా స్టోర్ రూమ్లా కట్టించాం. స్టోర్ రూమ్కి ప్రాపర్ మీనింగ్ వచ్చేలా వాడుతుంది మా మమ్మీ దాన్ని. ఇంక ఇక్కడ చెప్పుల స్టాండ్ అవి పెట్టుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ ఇన్బిల్ట్ వస్తుంది కదా, కబోర్డ్స్ వేపిస్తారు కదా, అది వేపిద్దాం అనుకున్నాం. కానీ ఇటు వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అది ఆల్రెడీ స్టోర్ రూమ్ చేస్తున్నాం కదా అని ఇంక ఇక్కడ ఏం చేయలేదు. ఇంక అట్లా రెడీమేడ్గా తీసుకొని పెట్టేసుకుంటాం అనమాట. ఇదేమో మా వరండా. ఇది వరకు మిషన్ లేదు. నేను హోమ్ టూర్ చేద్దాం అనుకోగానే మా మమ్మీ మిషన్ తెచ్చుకొని అది పెట్టుకున్నట్టుంది. ఆ మిషన్ చూసి మా మమ్మీ ఏమో సూపర్ కుడుతుంది అది ఇది అని ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. ఏం కుట్టదు, 5 కుట్లు మాత్రం వేస్తుంది అంతే, అంత మీన్స్ ఏం రాదు. కానీ మిషన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇంట్లో. ఇంకా ఇదేమో ఇంటికి ఇటు సైడ్ ప్లేస్, సైడ్ ఇటు స్టార్టింగ్ నుంచి అటు చివరి దాకా ఒక గొంతులా ఉంటుంది అనమాట. కొన్ని థింగ్స్ అబ్నార్మల్గా ఉంటాయి, తగ్గలేదు. సో అవన్నీ మీరు ఇగ్నోర్ చేయండి. ఈ దోమల మ్యాట్ ఉంటుంది కదా, దీనికైతే ఎంతమంది అడిగారు తెలుసా మా ఊర్లో వాళ్ళు. దీన్ని ఎట్లా ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలా తెలియక ఇట్లా తెరవడం ఎన్ని వేసారు, ఎన్ని కామెడీలు చూసాను నేను. ఈ డోర్ అదే మస్కిటో డోర్ మ్యాట్ దగ్గర ఇదేంటంటే మ్యాగ్నెట్ మధ్యలోది, ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ మనం అటు వెళ్ళగానే దానికి అదే క్లోజ్ అయిపోద్ది. ఇది తెలియక మా ఊరు వాళ్ళు ఇల్లు చూడడానికి వస్తారు కదా, కొత్త ఇల్లు అని చెప్పేసి చూడటానికి వచ్చినప్పుడల్లా అది ఎట్లా ఓపెన్ చేయాలి ఏంది అని చెప్పి మస్తు హడావిడి చేసేవాళ్ళు. మేము చెప్పగానే ఇంతేనా, ఎంత అయింది, భలే ఉంది అని అడిగేవాళ్ళు. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా, 700-800 పడింది. మీకు కూడా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, మీరు కూడా కొనుక్కోండి. చాలా యూస్ఫుల్. మస్కిటో డోర్ పెట్టాలి అంటే 11,000-12,000 అడిగారు. ఇలాంటిది అయితే చాలా మార్చుకోవచ్చు. సో ఇదే వాడుతున్నాం అనమాట. ఈ డోర్ గురించి చెప్పాలంటే ఇది సెలెక్ట్ చేసినప్పుడు అయితే ఎంత భయపడ్డానో తెలుసా. అసలు ఇలాంటి డోరే ఎవ్వరు పెట్టుకోలేదు, బాగుంటుందో బాగోదో, నిజంగా వచ్చిన తర్వాత ఎట్లా అవుతుందో ఏందో అని చెప్పి. కానీ నిజంగా వచ్చిన తర్వాత అయితే ఎంతమంది అడిగారు తెలుసా, ఎంత బాగుందో తెలుసా డోరు. చాలా యూనిక్గా ఉండింది, దీని ఫొటోస్ పంపించండి, మేము కూడా ఇలాంటిదే పెట్టుకున్నామని చాలా మంది అడిగారు. సో నాకు వాళ్ళందరూ అడిగినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నిజంగానే బాగుంది అని చెప్పేసి అనమాట. ఈ హాల్లోనే 2 బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ ఉంటుంది. ఫస్ట్ బెడ్రూమ్ అటు సైడ్ ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది. మేము ఎవరికి వాళ్ళు బెడ్రూమ్స్ డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తా. ఇది ఫస్ట్ బెడ్రూమ్. అన్నిటికీ డోర్స్ ఒకేలా ఉంటాయి అనమాట బెడ్రూమ్స్ అన్నిటికీ. సో ఈ డోర్ కూడా నేను సెలెక్ట్ చేసా. లోపలికి వస్తే ఇటు సైడ్ అంతా కబోర్డ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ కలర్ వాల్ ఉంటే ఆ కలర్ కబోర్డ్ ఉంటాయి అనమాట. అన్ని బెడ్రూమ్స్లో ఇలానే ఉండిద్ది. మేమైతే 3 బెడ్రూమ్స్ పెట్టుకున్నాం, ఒకటి మా మమ్మీ మా డాడీకి, ఒకటి మా తమ్ముడికి, ఒకటి నాకు అని చెప్పి. సో ఇవన్నీ కబోర్డ్స్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్స్లో ఇవి కూడా మేమే చేయించాం. యాక్చువల్గా ఇవి స్లైడ్ డోర్స్ పెడదాం అనుకున్నాం. స్లైడ్ డోర్స్ పెడదాం అనుకుంటే ఈ లోపల సెల్ఫ్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ చేసి చూపిస్తా, ఎంత నీట్గా ఉందో నాకు కూడా తెలియదు. పర్లేదు. ఈ లోపల సెల్ఫ్లు ఉన్నాయి కదా, స్లైడ్కి తగ్గట్టుగా మేము పెట్టించలేదు. మా ఐడియా అంతా అప్పుడు వేరేలా ఉంది. ఒక దాంట్లో షర్ట్స్, ఒక దాంట్లో ప్యాంట్స్, ఒక దాంట్లో మా మమ్మీవి అట్లా ఆలోచించాం. కానీ స్లైడ్ డోర్కి సూటబుల్ అవుతాయా లేవా అని చెప్పి మేము ఆలోచించలేదు. సో తీరా కబోర్డ్ చేయడానికి వచ్చినప్పుడు దీనికి స్లైడ్ డోర్స్ అయితే పనికిరావమ్మా, ఇట్లా ఓపెన్గానే ఉండాలి అంటున్నారు. బట్ నాకు ఎందుకో దానికన్నా ఇదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నా రూమ్లో స్లైడ్ డోర్స్ పెట్టారు. ఒక డోర్కి ఇంకో డోర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో బల్లులు వెళ్ళిపోయి ఫ్యామిలీస్ పెట్టేస్తున్నాయి లోపల. నిజంగా ఇలా పెట్టుకోవడమే చాలా బెస్ట్. ఇవన్నీ బుజ్జి కబోర్డ్స్. ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుప్త రహస్యాలు ఉంటాయి. ఇందులో ఇదేమో నా డెస్క్ అనమాట. మొత్తం నా బేగం బజార్, KPHB అన్ని ఇక్కడనే ఉంటాయి. నా థింగ్స్ అన్నీ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్ని కార్ట్లు ఈ ఒక్క సెల్ఫ్లో ఉంటాయి అనమాట. ఇంకా ఇవన్నీ నేను మా తమ్ముడు 20 ఏళ్ల పాటు పడిన కష్టం, మా సర్టిఫికేట్స్. మా మమ్మీ చూసారు ఎంత జాగ్రత్తగా దాచిందో ప్రతి ఒక్కటి. ఇంక ఇందులో ఏమో కొత్త టవల్స్, కొత్తవి ఏమన్నా ఉంటాయి కదా, బ్లౌజ్ పీసెస్ అట్లాంటివి మా మమ్మీ దీంట్లో పెడతారు అనమాట.
ఇంకా అక్కడ ఒక కబోర్డ్స్ ఉన్నాయి. ఇదేంటంటే కావాలని పెట్టించాము ఐరన్ చేసుకోవడానికి కానీ, ఇక్కడ ఫ్లెక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి కానీ ఇంకేమన్నా పెట్టుకోవడానికి అట్లా ఉంటాయని చెప్పి దీంట్లో పెట్టాం. కానీ మా మమ్మీ దేనికి పడుతుంది తెలుసు, నేను అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్స్ పెడతా కదా, అవన్నీ ఇందులో పెడతా ఉంటుంది అనమాట. ఇందులో బయట కబోర్డ్స్లో అన్నీ. ఈ అద్దం డ్రెస్సింగ్ టేబుల్ కొనాలి అని అనుకున్నాం, బట్ మళ్ళీ దానికుంటూ ఒక స్పెషల్ ప్లేస్ పెట్టాలి, అందుకని చెప్పేసి ఇట్లా పెట్టామన్నమాట. ఇట్లా అయితే దీనికి ఏం స్పెషల్ ప్లేస్ అవసరం లేదు. ఇక్కడ ఏమన్నా సామాన్లు ఉన్నాయనుకోండి మంచిగా రెడీ అయిపోవచ్చు. లేదంటే నా మోస్ట్లీ సామాన్లు అక్కడ ఉంటాయి, అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేసుకొని బెడ్ మీద పెట్టుకొని మంచిగా రెడీ అవుతాయి ఇక్కడ కూర్చొని. సో ఇట్లా పెట్టుకుంటే స్పేస్ సేవ్ అవుతుందని నా ఫీలింగ్, అందుకని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇది ఒక బెడ్రూమ్. ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్ సిమిలర్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ కబోర్డ్స్ చెప్పలే కదా, ఇది అయితే ఒక్కొక్కటి ఒక్కో ఇళ్ళకత్త మఫిలీ అంటారు కదా అట్లా అనమాట. దీంట్లో అన్ని న్యూస్ పేపర్లు ఉంటాయి. ఇందులో చూస్తే మీరు షాక్ అయిపోతారు. నా ఆర్డర్లన్నీ ఇందులోనే ఉంటాయి. అసలు మీకు ఒకటి చూపిస్తా, డోర్ మ్యాట్స్. ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా. నేను ఆర్డర్ పెట్టా, మా మమ్మీకి చెప్పా, అమ్మ ఇవి వెయ్యమ్మ చాలా బాగున్నాయి అని చెప్పి. మా మమ్మీకి చాలా నచ్చినాయి, మస్తు అంటే మస్తు నచ్చినాయి డోర్ మ్యాట్లు. వేయట్లేదు, కానీ ఎందుకు మమ్మీ వేయట్లేదు అంటే, ఎంత బాగున్నాయి దీన్ని అందరు తొక్కుతారు కదా అని అంటుంది. మా డోర్ మ్యాట్లు పెంచింది ఎందుకు మా అందరు తొక్కడానికే కదమ్మా అంటే, లేదు ఇవి చాలా బాగున్నాయి నేను వేయను అని చెప్పి దాచుకుంటుంది. ఇంకా వీటికి ఎప్పటికి మోక్షం కలుగుతుందో నాకు కూడా తెలియదు. ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇందులో, కొత్తవి. ఎందుకులే అని చెప్పి మా మమ్మీ అసలు ఓపెనే చేయట్లేదు వాటిని. సో అట్లాంటివన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇందులో కూడా అంతే, అన్ని అమెజాన్ ఆర్డర్లు, ఫ్లిప్కార్ట్ నేను ఆర్డర్ పెట్టేవన్నీ ఈ సరుకుల్లోకి వెళ్ళిపోతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ కృష్ణుడు గుంటూరు నుండి వస్తుంటే, గుంటూరు నుంచి వచ్చే హైవే పక్కన ఇక్కడ ఈ కృష్ణుడు నాకు కనిపించాడు. ఈ కృష్ణుడు ఎలిఫెంట్స్ నాకైతే ఎంత నచ్చిందో. కృష్ణుడు కొనడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. మా ఇల్లు మొత్తం అయిపోయింది, కబోర్డ్ వర్క్ మాత్రం అవ్వలేదు. అప్పుడు బడ్జెట్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఊర్లో కృష్ణుడు బొమ్మలు వస్తే ఒకటి కొనుక్కొని వచ్చి ఇక్కడే ఈ ఇంట్లోనే పెట్టా. అప్పుడు మేము ఇంట్లోకి ఏం రాలేదు, ఇంట్లో పెట్టా. ఆ కృష్ణుడు వచ్చాడు, ఒక్క రోజు కూడా పని ఆగలేదు తెలుసా. మొత్తం అయిపోయింది వర్క్ అంతా అయిపోయి గృహప్రవేశం రోజు ఇక్కడ కట్టారనమాట బ్యాక్ డ్రాప్ డెకరేషన్ని. ఆ కట్టినప్పుడు అది ఇరిగిపోయింది. కరెక్ట్ గృహప్రవేశం రోజు ఆ కృష్ణుడు బొమ్మ ఇరిగిపోయింది. నాకైతే మస్తు బాధ అనిపించింది. కానీ ఒకదానికి హ్యాపీ, ఆ కృష్ణుడిని తీసుకొచ్చినప్పుడే ఇల్లు పోనంత నేను వస్తున్నా మీ ఇంటి పని మొత్తం కంప్లీట్ చేయడానికి అన్నట్టు వచ్చాడు. కంప్లీట్ అవ్వగానే వెళ్ళిపోయాడు. సో ఆ కృష్ణుడిని గుర్తుపెట్టుకోవడానికి ఈ కృష్ణుడు కొనుక్కొచ్చామంతా. సో ఈ కృష్ణుడిని చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా లైట్స్ ఉంటాయి, మా ఇంట్లో బోల్డ్ లైట్లు ఉంటాయి అన్నమాట. ఏ స్విచ్ నొక్కితే ఏ లైట్ వెళ్తుందో నాకు కూడా తెలియదు. ఈ లైట్ కేవలం ఆ కృష్ణుడి బొమ్మ కోసమే ఆ లైట్ పెట్టించాం. ఇంకా దీంట్లో 3 షేడ్స్ వస్తాయి ఇట్లా. సో అట్లా బాగుంటుందిలే అని చెప్పి ఇంకా ఆ లైట్ కొనుక్కొచ్చి అది పెట్టామన్నమాట. ఇంకా బోల్డ్ లైట్లు ఉంటాయి మా ఇంట్లో, కాకపోతే నేను ఏ స్విచ్ చేస్తే ఏది వెళ్తుందో నాకు కూడా తెలియదు. అందుకని నేను ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని లైట్స్ వేయట్లేదు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంటుంది పైన హాల్లోది, ఇది ఏదో అంటారు ల్యాంప్, ఏదో ల్యాంప్. దీన్ని కొన్ని ఫ్లిప్కార్ట్లో అనమాట 3500 పెట్టి కొన్నా. సేమ్ ఇలాంటివే మా పెద్దనాన్న వాళ్ళు కొన్నారు, రీసెంట్గా చూసాను నేను. ఇది వాళ్ళకి 2000కి వచ్చింది. ఇంకా వాళ్ళకి మ్యూజిక్ వస్తుంది, తిరుగుతుంది, చాలా డిఫరెంట్ లైట్స్ వస్తాయి. మా దానికి ఓన్లీ 3 లైట్సే వస్తాయి. అసలు మొత్తం ఏ పీస్ కా పీస్ వస్తే మేమే మొత్తం అసెంబుల్ చేసుకున్నాం అనమాట. కానీ అసెంబుల్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నామంటే ఇంకొక సాటిస్ఫాక్షన్, మన చేతుల్లో చేసుకున్నాము, మనమే లైట్ కనిపెట్టామన్నంత ఫీలింగ్ వచ్చింది. సో ఈ లైట్ స్టోరీ అదనమాట. ఇంకా ఇది మా తమ్ముడు బెడ్రూమ్ అనమాట. చెప్పాను కదా అన్ని కబోర్డ్స్ అక్కడికి ఇక్కడికి సిమిలర్ ఉంటుంది. ఇక్కడ ఈ కబోర్డ్స్ ఉంటాయి సేమ్ ఐరన్ చేసుకోవడానికి అట్లాగా ప్లగ్ బాక్స్ ఈ కబోర్డ్స్ యాడ్ చేసాము. ఇంక ఇక్కడ మిర్రర్, ఈ మిర్రర్ ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ వరకు పెట్టారు. ఇక్కడ వరకు పెట్టినప్పుడు ఇది ఇట్లా లాగుతుంటే ఇక్కడ మిర్రర్ తగ్గుతుంది, ఇది రావట్లేదు బయటకి. అందుకని చెప్పి మళ్ళీ వెంటనే తీపించేసి ఇక్కడ మా మమ్మీ, మా తమ్ముడు, మా డాడీ, మా తాతయ్య అందరు ఉన్నారు. వాళ్ళు వచ్చి పెట్టేటప్పుడు నేను చెప్పేంత వరకు వాళ్ళకి ఎవరికి వెళ్ళలేదు, అది వస్తుందా రాదా, ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పి. నేను చెప్తే అప్పుడు ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ మార్పించారు. అలా ఉంటుంది మా వాళ్ళు. ఇటు సైడ్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ ప్లెయిన్ వచ్చినాయి. సేమ్ చెప్పాను కదా రూమ్ కలర్ కబోర్డ్స్ కలర్ సేమ్ ఉంటుంది, కాబట్టి వైట్ యాడ్ చేసాం. మరీ సేమ్ ఒకటే కలర్ ఉంటే డార్క్ కనిపిస్తుంది అని చెప్పి వైట్ యాడ్ చేసాము. వైట్ బ్లూ యాడ్ చేసిన తర్వాత
ఎందుకో నాకు ఇంకా ఏదో డల్గా అనిపించింది, ఏదో ఏదో బాగాలేదు అని అనిపించింది. మళ్ళీ మా తమ్ముడు ఫీల్ అవుతాడేమో అని చెప్పి ఇవి మళ్ళీ ఎక్స్ట్రా తెప్పించాము. ఒక్కొక్క రోల్ 1200 ఏమో పడింది. ఇది అయినా పర్లేదని చెప్పి ఇంకొక రోల్ తెప్పించి కబోర్డ్ వర్క్ చేయించే వాళ్ళతోనే ఇవి కూడా యాడ్ చేయండి అని చెప్పాం. మేము సింపుల్గా బాగుంది కదా అని చెప్పి ఇట్లా వదిలేసాం. ఇవి ఉండడం వల్ల ఇది కొంచెం లుక్ అనిపిస్తుంది రూము. ఇప్పుడు అందరికీ ఈ రూమ్ నచ్చింది, ఈ చిన్న ఎడిషన్ వల్లనే అన్ని యాడ్ చేసిన తర్వాత ఈ రూమ్ చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ రూమ్లో వాష్రూమ్ ఇక్కడ వచ్చింది, ఆ రూమ్లో వాష్రూమ్ ఏమో అటు సైడ్ వచ్చింది, ఈ రూమ్లో ఏమో ఇక్కడ వచ్చింది అనమాట. దీనికి మేము ఇక్కడ కబోర్డ్ యాడ్ చేసి ఇన్విజిబుల్ వాష్రూమ్స్ అంటారు కదా, అట్లా చేద్దాం అనుకున్నాం. కానీ దానికోసం 50,000 1 lakh ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అబ్బాయి ఎందుకులే అని చెప్పి ఇంకా అట్లా వదిలేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్స్ గృహప్రవేశం అప్పుడు వచ్చినాయి. ఈ లైట్ నేను ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనే ఉన్నా. ఇది చూసారా, హ్యాండ్ వాషర్కి లిక్విడ్ వేసుకోవడానికి అని చెప్పి సింక్ దగ్గరికి అని తీసుకొస్తే మా మమ్మీ బాగుంది, కొత్త దానిలా ఉంది, అసలు నేను ఓపెనే చేయను అని చెప్పి ఇంకో ఇక్కడ పెట్టుకుంది షోకేస్ దానిలాగా. మమ్మీ థింగ్స్ అంతే, మనం ఏం చేయలేము. ఇది ఇంకొక డోర్. మాకు అటు సైడ్ ఇందాక ఒక ఎంట్రన్స్ చూసారు కదా, అటు సైడ్ ఎంట్రన్స్ ఉంది, ఇటు సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంది. యాక్చువల్లీ ఇది తూర్పు సైడ్, సో ఇటు సైడ్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇటు సైడ్ ఇంకొక డోర్ పెట్టుకున్నాము. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ అన్న డైనింగ్ టేబుల్ ఏది అని అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇదే మా డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్కి ఎందుకు ఉంది ఏంటనుకుంటున్నారా అంటే, ఊరికే ఓపెన్ చేసి పెట్టుకుంటే అడ్డం కదా మనకి, రోజేం వాడము, ఎప్పుడో ఎవరైనా గెస్ట్లు వస్తేనే వాడతాము. అందుకని చెప్పి ఇది చేయించుకున్నాం అనమాట. అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకునేలా ఉండొచ్చు అని చెప్పేసి. డైనింగ్ టేబుల్ అంటే స్టాండర్డ్ అలానే ఉందనుకోండి, మనకి ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, ప్లస్ రోజు వాడడం అదొక అడ్డం అయిపోతుంది మనకి. రోజులు గడిచే కొద్దీ అబ్బా ఇది ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా అనుకోండి, అవసరం ఉన్నప్పుడు తీస్తాం, అవసరం లేనప్పుడు క్లోజ్ చేస్తాం, మంచి ప్లేస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దేవుడు కూడా ఉంది, మేమందరం కూర్చొని పూజ చేయాలి అనుకుంటే డైనింగ్ టేబుల్ ఉంటే అడ్డమే కదా, సో ఇదైతే క్లోజ్ చేసేసుకొని అందరం కూర్చోవచ్చు కదా. అట్లాంటి థాట్లో ఇది చేయించాం. ఖర్చు తక్కువ అండ్ యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా ఇల్లు కట్టుకుంటుంటే ఇట్లా ఏమైనా ప్లాన్ చేసుకోండి, బెస్ట్. ఇంకా ఇది దేవుడు సామాన్లు పెట్టుకోవడానికి స్పెషల్గా చేయించాం అనమాట. ఇదంతా ఇట్లా ఒకటేసారి డోర్ ఓపెన్ చేయాలంటే చాలా వెడల్పు వస్తుంది కదా, అందుకని చెప్పి నేనే ఈ ఐడియా ఇచ్చాను. కట్ చేసి ఫోల్డ్ అయ్యేలాగా డోర్ రావాలి అని చెప్పి. ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఇట్లా ఓపెన్ చేసినా ఇట్లా ఫోల్డ్ అయిపోద్ది, సో ఇక్కడ ఓపెన్ అయ్యేటప్పటికి ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి అడ్డం లేకుండా ఉంటుంది. అందుకని ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో అన్ని దేవుడికి సంబంధించినవే ఉంటాయి. ఇట్లా క్లోజ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్గా క్లోజ్ అయిపోద్ది. ఇది కూడా మన ఐడియా అనమాట. ఇంకా ఇది మా కిచెన్. మా మమ్మీ అయితే ఇల్లు మొత్తం ఇష్టం వచ్చింది చేసుకోండి, కిచెన్ మాత్రం నాకు ఓపెన్ కిచెన్ కావాలని కూర్చుంది. సరే మా మమ్మీ కోరిక మాత్రం ఎందుకు కాదనాలి అని చెప్పి ఫస్ట్ ఇక్కడ గోడ కట్టేశారు, కట్టేసిన దాన్ని మళ్ళీ పడగొట్టేపించేసి ఇట్లాగ పెట్టామన్నమాట. ఇది మళ్ళీ బోసిగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ దీనికి గ్రానైట్, ఈ గ్రానైట్ వేయించినందుకే 20K అయింది మాకు. ఇంతవరకు ఓన్లీ ఇంతవరకు 20K అయింది. సర్లే మా మమ్మీ ఇల్లు మొత్తంలో ఒకటి అడిగింది, అదొక్కటి చేయకపోతే ఎట్లా అని చెప్పి ఇది వేయించేసాం అనమాట. ఇంకా కిచెన్ లోపలికి వస్తే ఇది ఫ్రిడ్జ్ ప్లేస్ వదిలిపెట్టాం మేము కావాలని. తర్వాత ఫీల్ అయ్యాను, నేను పైన కబోర్డ్ ఏమనుకున్నా అంటే క్రాకరీ యూనిట్ లాగా డిన్నర్ సెట్ లాగా ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి పైన కబోర్డ్ ఉంచుదామని అనుకున్నా. బట్ ఇది ఉంచకుండా ఉండుంటే ఇంకా బాగుండేది అనుకుంటా. అప్పుడు ఫ్రిడ్జ్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇది ఉండడం వల్ల మేము షాప్కి వెళ్ళి మళ్ళీ డౌట్ వచ్చింది, అసలు ఇది అక్కడ పట్టిద్దా లేదా అని చెప్పి. మేమందరం షాప్లో ఉన్నాం, ఇంటికి వచ్చి ఎవరు చూడాలి. మళ్ళీ మా బాబాయ్కి ఫోన్ చేసి మా బాబాయ్ ఇంటికి వచ్చి, మా బాబాయ్ కొనవడాలంటే బట్టలు ఏమి ఉండవు కదా సడన్ మూమెంట్లో, మా బాబాయ్ హైట్ చూసుకున్నాడు అనమాట. మా బాబాయ్ చాలా హైట్ ఉంటాడు, మా బాబాయ్ కానీ కొంచెం తక్కువ ఉంది, సో ఇంచుమించుగా అంత ఉండొచ్చు అని చెప్తే డౌట్గానే తీసుకొచ్చాం. ఇది తీసుకున్నాడు అయితే ఇంటికి, బట్ తీసుకొచ్చిన తర్వాత అయితే కరెక్ట్ ఫిట్ అయింది. పోనీలే మంచిగా తీసుకుందాం అనుకున్నాం. మా ఫ్రిడ్జ్ కొంచెం వెరైటీ ఉంటుంది, పైన ఏమో మామూలు ఫ్రిడ్జ్ ఉంటుంది, కిందేమో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇంకా ప్రతి కబోర్డ్ చూసి ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలని ప్లాన్ చేసుకొని డిజైన్ చేసాం. ఈ కబోర్డ్స్ మాత్రం ఇక్కడ ఇలానే రావాలి అని అనుకున్నాం, ఒక గ్లాస్ది రావాలి, ఇది అంటే గ్రాసరీస్ అన్ని పెట్టుకునేలాగా ఉండాలి అని చెప్పి తీసుకున్నాము. ఇది మా కబోర్డ్స్ అన్ని చేసింది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన మేము ఎట్లా చెప్తే అట్లా, ఒకవేళ మేము చెప్పింది తప్పనుకోండి, అట్లా అవ్వదమ్మా ఇట్లా ఇట్లా అని చెప్పి డీటెయిల్గా చెప్పారు తప్ప విసుక్కోలేదు అసలు. సో మొత్తం డీటెయిల్గా చేశారనమాట మంచిగా. సో ఇది ఇక్కడ పెట్టాము. కింద బార్కి రావాలనుకున్నాం, బార్కి వస్తే బాగోదు అని అన్నారు, అందుకని కింద మామూలు పెట్టించాం.
ఇవన్నీ డ్రాస్ అనమాట. ఇవి ప్లేట్స్. మా మమ్మీ కింద అయితే మిక్సీ జార్లో అవన్నీ పెడుతుంది. ఇంకా వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి, బియ్యం బస్తాలు అవన్నీ ఉంటాయి. ఇంకా పైన కూడా అన్ని సామాన్లు ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం ఒకటన్నా గ్లాస్ లేకపోతే బాగోదని చెప్పి గ్లాస్ పెట్టించాము. అసలు గ్లాస్ పెట్టియడమే కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. బయటకు కనిపిస్తుంది కాబట్టి నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇంకా ఈ కార్నర్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే కొన్నా ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇంక ఇది మా మమ్మీ బయట కొనుక్కుంది ఎక్కడో. ఇది అమెజాన్లో కొన్నా, ఇది మీ డిమార్ట్లో కొన్నా. అన్నీ ఆన్లైన్, అన్నీ కిచెన్లోనే ఉంటాయి. ఇంకా ఇది దీన్ని ఏమంటారు, చిమ్నీ. చిమ్నీ. ఇది మా చిమ్నీ. ఈ స్టవ్ చిమ్నీ సేమ్ బ్రాండ్. చిమ్నీ కావాలనే తీసుకున్నాం, ఎందుకంటే ఓపెన్ కిచెన్ అయినా కానీ ఎక్కువ గాలి రావట్లేదు. సో ఆవిరి ఈజీగా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇది తీసుకున్నాం. ఇది మాకు 8,000 9,000 పడింది. ఈ స్టవ్ 3,000 4,000 పడింది. సరేలే ఇన్ని తీసుకున్నాము, ఇంత ఖర్చు అయింది, ఇంక ఇది ఒక్కటి అడ్డమైందా అని చెప్పి ఇంకా ఇవి కూడా తీసేసుకున్నాం. వాళ్ళే ఇవన్నీ ఒకేసారి వచ్చి ఫిక్స్ చేసేసి వెళ్ళారనమాట. ఇది ఏం బ్రాండ్ తెలుసా? మా ఇంట్లో మ్యాక్సిమం 2 బ్రాండ్లు ఉన్నాయి. ఒకటి హైర్ ఉంది, ఇంకొకటి ఇదే ఎలికా బ్రాండ్ అనమాట. బ్రాండ్ పేరు మంచి తీసుకున్నాం కానీ బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ సింక్ అసలు నిజంగా ఇదే సింక్ ఒకటి మేము బయట తీసుకున్నాం. మా డాడీకి తెలిసిన వాళ్ళ షాప్ ఉంది, ఎలక్ట్రానిక్ షాప్. అక్కడికి వెళ్తే రేట్లు అన్నీ డబల్ వేసారు తెలుసా. తెలిసిన వాళ్ళే కదా అని వెళ్ళాం కానీ డబల్ వేసారు. అవే నేను మళ్ళీ ఆన్లైన్లో తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఈ ట్యాప్ వాళ్ళు నాకు 1,800 2,000 చెప్పారు. నాకు ఆన్లైన్లో 350 400 వచ్చింది. అట్లనే చాలా మోసపోయాం. ఇంకా ఈ లైట్ నేను 1,200 పెట్టి కొన్న వాళ్ళ దగ్గర, ఆన్లైన్లో 300 ఉంది. ఇంకా అదొక్కటే లైట్ నేను లాస్ట్ కొనడం వాళ్ళ దగ్గర. అన్నీ ఆన్లైన్లో పెట్టాయి ఇంకా లైట్ వీటిలన్నీ. ఎందుకంటే తెలిసిన వాళ్ళని వెళ్ళినా డబల్ ట్రిపుల్ రేట్స్ వేసేస్తున్నారు. అదే ఆన్లైన్లో అనుకోండి, సరే 300 ఎక్కువ రోజులు పని చేయలేదు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పని చేసింది అనుకోండి, తర్వాత తీసేసి ఇంకో 300 పెట్టి ఇంకోటి కొనుక్కోవచ్చు కదా. ఒకేసారి 1,200 పెట్టుకుంటాం కన్నా. సో నాకు ఆన్లైన్లో తీసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది. కొంచెం ఓపిక టైం కావాలి ఆన్లైన్లో చూసుకోవడానికి. నేనైతే వీకెండ్ వస్తే చాలా ఫోన్లోనే ఉండేదాన్ని. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇవి 3 ఉండేవి. మొత్తం వెతికి అన్ని ఏమేమి కావాలి, ఎక్కడ ఏం కావాలి అని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. చాలా బాగా టర్న్అవుట్ అయ్యింది. ఫస్ట్ ఇటు సైడ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంటికి కొంచెం స్పేషియస్గా ఉండాలి అని చెప్పి తీసుకున్నాం. ఎందుకు అంటే ఏమన్నా వంటలు చేయాలన్నా, లేదంటే ఎప్పుడైనా నలుగురు కూర్చొని ముచ్చట్లు వేసుకోవాలనుకున్నా ఇక్కడ కొంచెం స్పేషియస్గా ఉంది కాబట్టి ఈ ప్లేస్ అని అనుకున్నాం. ఇది మాకు తూర్పు సైడ్. మాకు ఇటు సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంది నడవడానికి. ఒక వాష్రూమ్ మ్యాండేటరీ ఉండాలి అని చెప్పి ఇది చేయించామన్నమాట. ఇదండి మొత్తం ఇల్లు. ఇక్కడ ఇంకొక కబోర్డ్ చేయించాం. ఇది ఎందుకు చేయించామంటే కొంచెం ఇవన్నీ పెట్టుకోవడానికి అని చేయించాము. ఇవి ఉంటాయి కదా లిక్విడ్స్, వాషింగ్ మిషన్కి సంబంధించినవి, బండలు తుడుచుకోవడానికి కావాల్సినవి, కంఫర్ట్లు చూసారా, కుంకుడుకాయలు అన్ని ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ ఉంది కదా. ఇప్పుడు ఈ కబోర్డ్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయిద్దాం అన్నప్పుడు అందరు ఎందుకు అని అన్నారు. ఒకవేళ ఇది లేదు, ఎక్కడ పెడతారు? ఇవన్నీ బయట పెట్టడం ఏదో ఒకటి చేస్తారు కదా. సో దానికన్నా ఒక కబోర్డ్ ఉంటే కొంచెం క్లోజ్డ్గా అన్నీ నీట్గా కనిపిస్తాయి కదా అని చెప్పి ఇది ప్లాన్ చేసుకున్నాము. ఇది ఇంకా పైన రూమ్ ఉంది, అది మర్చిపోయాను. ఇప్పుడు పైకి వెళ్ళాం. ఇది తిరగలి తెలుసా మీకు ఎవరికైనా? అసలు దీంట్లో ఏం చేస్తారో అవన్నీ ఇసురుతారనమాట. రౌండ్ ఉంటాయి కదా, అవన్నీ ఇసిరితే బద్దలా అవుతాయి. ఇప్పుడు మినప గుళ్ళు ఉన్నాయి అనుకోండి, మినప గుళ్ళు దీంట్లో ఏం ఇసిరితే మినపప్పు అవుతాయి. అసలు మీకు తెలుసా? నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ తెలుసు. ఇది మా ఇంట్లో ఉంది. ఇంక ఇది మనీ ప్లాంట్. ఎవరికి చెప్పకండి, సీక్రెట్. ఇది నేను వేరే వాళ్ళ ఇంట్లో దొబ్బేసి వచ్చాను అనమాట. అంటే మనీ ప్లాంట్ ఎవరికి చెప్పకుండా దొంగతనం చేసి తీసుకొచ్చిన అంటే మనకు కలిసి వస్తుందంట. పాత ఇల్లు ఉన్నప్పుడు ఇదన్నమాట. పైన ఒక్కటే ఒక రూమ్ ఉంటుంది, మిగతా అంతా అసలు పైకి రంగలిస్తుంది. ఎంత మంచి గాలి వస్తుందో, నాకైతే ఎంత నచ్చుతుందో పైన ప్లేస్. బయట నుంచి చూసినప్పుడు ఇది కనిపిస్తుంది అనమాట. నేను బయట నుంచి ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను, మా ఇల్లు ఎలా కనిపిస్తుంది అని చెప్పి. సో అప్పుడు ఇది కూడా కనిపిస్తుంది. నేను కావాలని ఇది పెట్టించా. అందరూ వద్దు, ఎందుకంత ఖర్చు అది ఇది అన్నారు. నేను అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా పైకి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి. పైన ట్యాంక్ ఉంటుంది, బుజ్జి టెర్రస్ ఉంటుంది అనమాట పైన. ఇది మాత్రం పెద్ద టెర్రస్. ఇంక ఇక్కడ మంచం అనమాట. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు సడన్గా ఇక్కడ కూర్చొని పోతాం. మీరు చూసారు కదా డిఫరెన్స్, కిందకి పైకి రాగానే మంచి గాలి వస్తుంది. ఎందుకంటే చుట్టూ మాకు మంచి గ్రీనరీ ఉంటుంది అనమాట. మా పక్కన పెద్ద ప్లేస్ ఉంటుంది.
ఇది ఎవరు ఇల్లు అంటే ఉండవు, అన్ని చెట్లే ఉంటాయి కాబట్టి మంచి ప్లేస్ ఉంటుంది. సో మంచి గాలి వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇది ఎందుకు కట్టాము అంటే ఇది చాలామంది చాలా బాగుంది ఐడియా అని అన్నారు, బట్ నేను ఇది కాపీ చేశాను. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అక్కడ వేరే వాళ్ళు ఓన్ ఫ్లాట్, ఆ ఫ్లాట్ ముందు ఇట్లా చేయించుకున్నారు, మొక్కలు పెట్టుకున్నారు దీంట్లో. సో నాకు కూడా ఇట్లా ఉంటే ఈ కార్నర్ చాలా గ్రీనరీగా బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది. సో కావాలని ఇది చేయించినందుకు కూడా అంతే 30,000 35,000 అయింది. బట్ ఇట్స్ ఓకే అని చెప్పి చేయించా. కానీ మొక్కలు పెట్టడానికి మాత్రం నాకు ఇంకా తీరలేదు. ఈ మంత్కి మేము ఇంట్లోకి వచ్చే 1 year అవుతుంది, బట్ నేను ఇంకా మొక్కలు పెట్టలేదు. దీనికి ఎప్పుడు అదృష్టం వస్తుందో ఏమో చూడాలి. ఇంకా మీరే చెప్పండి, మొక్కలు పెడితే బాగుంటుందా ఇట్లనే ఉంటే బాగుంటుందా? మీ సజెషన్కి పోతాయి ఈసారి. ఒక్కసారి మాత్రం మీ మాట వింటా. మొక్కలు పెడదామా ఇట్లనే వదిలేద్దామా మీరే చెప్పండి. కార్నర్ మిగతాది మొత్తం ఓపెన్ ప్లేస్. ఫస్ట్ ఓపెన్ ప్లేస్ చూపిస్తాం, తర్వాత రూమ్ చూపిస్తాం. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. కావాలని వదిలేసాం మేమైతే. ఇట్లా ఏదైనా ఫంక్షన్స్, బర్త్డే ఈవెంట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మంచిగా ఇక్కడ వేసుకోవచ్చు. మేము ఏ ఫంక్షన్ హాల్ ఎత్తుకోవాల్సిన అవసరంలో. ఒక 2 ఏంటనుకుంటున్నారా, మొత్తం ఇల్లంతా అయిపోయింది, ఇటుకలు ఏంటనుకుంటున్నారా, మాది హోమం జరిగిందనమాట గృహప్రవేశం అప్పుడు. హోమం మేము కింద పెట్టలేదు, మొత్తం పొగ అంతా సీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి పైన పెట్టుకున్నాం. పైన మా ఇల్లే కదా అన్నట్టు. సో ఆ హోమం రాయిలు అక్కడే పెట్టామన్నమాట. దాన్ని ఏం చేయాలో మాకు తెలియదు, పడేయలేము, ఉంచి ఏం చేయాలో తెలియట్లేదు. సో అట్లా ఉండిపోయినాయి అవి. ఇంకా నా రూమ్ చూపిస్తా. నేను చెప్పాను కదా అన్ని బెడ్రూమ్స్కి ఒకటే ఇలా ఉంటుందని చెప్పి. రూమ్ లోపల ఎంత ఘోరంగా ఉందో నాకు తెలియదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను మీతో పాటు. సో చాలా సామాన్లు ఉన్నాయి. నా రూమ్ అనే పేరే కానీ అసలు పెద్ద వాడను. రూమ్ ఇదన్నమాట. ఈ బట్టలన్నీ కొంచెం ఇగ్నోర్ చేయండి కొంచెంసేపు. ఇంకా ఈ కృష్ణుడు, ఫస్ట్ ఈ కృష్ణుడు కొనిన తర్వాత ఇది ఎందుకో బ్లాక్, ఇంట్లోకి రాగానే బ్లాక్ కృష్ణుడు ఎందుకు, కింద హాల్లో చూపించాను కదా కృష్ణుడు అక్కడ పెట్టాను అనమాట. ఇది ఇంట్లోకి రాగానే ఎందుకు అని చెప్పి నా రూమ్లో పెట్టుకుందాంలే అని చెప్పి కింద మళ్ళీ అది కొనేసి ఇది నా రూమ్కి తెచ్చుకున్నా. దీనికి ఇక్కడ కొంచెం సెటప్ చేయాలి అని చెప్పి ఐడియా ఉంది, బట్ ఇప్పుడే చేయలేదు, బట్ చేస్తాను ఖచ్చితంగా. దీనికి ఒక సెటప్ చేస్తాను ఇక్కడ వరకు. అండ్ ఇంకా ఇదేమో సీక్రెట్ శాంటా ఆడతాం కదా, అప్పుడు మా ఆఫీస్ అబ్బాయి నాకు ఇది ఇచ్చాడనమాట. నాకు చాలా నచ్చింది, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అన్ని కృష్ణుళ్ళే వస్తున్నాయి అనమాట. సో ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ పైన ఇంకొక కృష్ణుడు, ఇది మేము ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము అప్పుడు నాకు చాలా నచ్చింది. ఎంత క్యూట్గా ఉందో తెలుసా, నాకు చాలా నచ్చింది. అందుకే తెచ్చుకొని నా రూమ్లో పెట్టేసుకున్నా. నా రూమ్లో కృష్ణుడు తప్ప ఇంకేముండవు. సో ఇంకా నేను చెప్పాను కదా నా రూమ్లో స్లైడింగ్స్ పెట్టుకున్నాము. నేను అస్సలు ఓపెన్ చేయను, కింద ఉన్నంత నీట్గా అయితే అస్సలు ఉండదు. సో అసలు ఓపెన్ చేయను స్లైడ్స్. నేను చెప్పాను కదా ఇక్కడ గ్యాప్ ఉంటుంది అనమాట స్లైడ్కి మధ్యలో. ఈ గ్యాప్లో బల్లులు పోయి ఫ్యామిలీలు పెట్టేస్తున్నాయి, అందుకే స్లైడ్స్ పెట్టుకోవద్దు. ఇదిగోండి ఇట్లా గ్యాప్ ఉండింది, గ్యాప్లో అసలు బల్లులు వెళ్ళి ఫ్యామిలీలు పెట్టేసి లోపల డిస్కో డ్యాన్స్లు వేస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూపించి ఒకసారి. ఇక్కడ కూడా సేమ్ నా రూమ్ కలరే ఇక్కడ ఉంటుంది, ప్లస్ వైట్ కాంబినేషన్. ఇది స్లైడ్ కదా, హాఫ్ అది హాఫ్ ఇది పెట్టుకుంటే పెద్ద బాగోదు కదా, అందుకని చెప్పి మొత్తం గూగుల్లో, పిన్నింట్రెస్ట్లో అన్నిట్లో సర్చ్ చేసి ఈ ప్యాటర్న్ చూసామన్నమాట. ఈ ప్యాటర్న్ చూపించాను ఆ కబోర్డ్ ఛానల్కి. అసలు 1 dayలో మొత్తం ఫినిష్ చేశారు తెలుసా ఈ రూము విత్ ప్యాటర్న్. నాకైతే బాగా నచ్చారు వాళ్ళు. మొత్తం మా డాడీ వాళ్ళ ఫ్రెండే అనమాట, ఆయన చూపించారు. నిజంగా చాలా జాగ్రత్తగా అండ్ చాలా తక్కువ ప్రైస్కి కూడా చేశారు. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే నన్ను అడగండి, నేను మీకు ఖచ్చితంగా సెండ్ చేస్తాను. ఇంకా సేమ్ నా రూమ్లో కూడా సేమ్ కింద ఉన్నట్టే కబోర్డ్లు ఉంటాయి. వదిలేండి, మీరు చూసే ఏముండో అన్నీ చెత్తనే ఉంటాయి నా రూమ్లో. పక్కా చెప్తున్నా, ఇంటి మొత్తంలో వర్స్ట్ రూమ్ ఏదంటే అది నాదే, దానికి ప్రౌడ్గా చెప్తా. ఇంకా అక్కడ వేరే కబోర్డ్లు ఉన్నాయి. ఇంకా దీనికి ఇక్కడ వాష్రూమ్ వచ్చింది. ఇది డ్రెస్సింగ్ యూనిట్ లాగా ఉంటుందని చెప్పి ప్లాన్ చేశాను. మిగతాది ఇక్కడ పెట్టుకోమని అందరు సజెస్ట్ చేశారు. మనకు కొంచెం మెంటల్ కదా, వినలేదు. నేను ఇక్కడ అక్కడే పెడతాను అని చెప్పి అక్కడ పెట్టాను మిగతాది. ఇంక ఇది వాష్రూమ్. ఇంక ఇక్కడ ఒక సింక్ వస్తుంది అనమాట. ఆ సింక్ పెట్టడానికి మా తమ్ముడు ఢిల్లీలో నుంచి రావాలి కదా, అందుకని రాలేదు. ఇంకా వచ్చినప్పుడు పెడతాడు ఖచ్చితంగా. ఇంకా ఇదనమాట నా రూమ్. ఇంకా మా హోమ్ టెర్రస్ మొత్తం చూపించేసా. ఇంకా పైన టెర్రస్ ఒక్కటి ఉంది, అదేం లేదు, వాటర్ ట్యాంక్ ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకటే రూమ్ కదా, ఈ ఒక్క రూమ్ పైన చిన్న టెర్రస్ అనమాట.
కాకపోతే అక్కడ ఇంకా మంచిగా ఉంటుంది, మంచి చల్లగా గాలి వస్తుంది. నైట్ వెళ్తే అక్కడే పడుకోవచ్చు మంచిగా. దోమలు ఒక్కటి లేకపోతే ప్రశాంతంగా బయటనే పడుకోవచ్చు. కాకపోతే దోమలు ఉంటాయి కాబట్టి ఎవరి రూమ్లో వాళ్ళని దూరుతాము. సో మీకు మా ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే చాలానే ఉన్నాయి, చెప్తే ఈ వీడియో 1 hour కన్నా ఎక్కువ వెళ్ళిపోద్ది. సో అన్నీ ఆపేస్తున్నాను. నెక్స్ట్ టైం ఒకవేళ అసలు ఈ ఇంటికి బడ్జెట్ ఎంత అయింది, మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, దేనికి ఎంత బడ్జెట్ పెట్టుకొని దిగాము, అసలు మేము అనుకున్న బడ్జెట్ ఏంటి, అయిన బడ్జెట్ ఏంటి, ఇట్లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకున్నా వీటన్నిటి గురించి. కావాలి అనుకుంటే ఎస్ వీడియో కావాలని మీరు కమెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.